హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మనం సర్వప్ప ఎలా తయారు చేయాలో చూద్దాం. సర్వప్పకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెయిన్గా కావాల్సింది మనకి బియ్యం పిండి. బియ్యం పిండిలో మనకు మనం ఇలా మినపప్పు వేసుకోవచ్చు, అండ్ పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు, పుట్నాలు, మనకు కావాల్సినవి ఏమైనా వేసుకోవచ్చు. లైక్ క్యారెట్ కానీ టేస్టీగా ఉండడానికి కొంతమంది ఆనక్కాయని కూడా తురుముకొని వేసుకుంటారు. అండ్ ఇది ఇంట్లో బాగా స్నాక్స్గా ఐటమ్ బాగా చేసుకుంటారు. అండ్ ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. అండ్ ఎక్కువగా తెలంగాణలో పీపుల్ బాగా దీన్ని చేసుకుంటారు. అండ్ ఈ స్నాక్ అనేది చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది 15 మినిట్స్లోనే కంప్లీట్ చేసేసాను. అండ్ మనం దీంట్లో ఆనియన్, ఇంకా బియ్యం పిండి, కరివేపాకు, అండ్ మనకి కర్రీకి కావాల్సినవి ఉంటాయి కదా స్పైసెస్, అవి అండ్ చిల్లీ పౌడర్, ఇది ఉంటే సరిపోతుంది. అండ్ ఆయిల్ మెయిన్గా. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం మంచిగా సర్వప్పని చేసుకోవచ్చు. అండ్ ఈ సర్వప్పం చేసుకునేటప్పుడు కూడా చాలా తక్కువ అండ్ ప్రాసెస్ తక్కువ టైంలో మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనం ఆనియన్ని ఇలా తురుముకోవాలి, గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా తురుముకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనం కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఆనియన్ని ఇలా కట్ చేసుకోవాలి. అండ్ మీరు వీటిని చేత్తోని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, బట్ అది ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను ఇందులో వేసేసాను. అండ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. మనం ఈ ప్లేస్లో ఆనక్కాయ, లైక్ బాటిల్ గార్డ్, మనం దాన్ని బాగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే తురుముతారు కదా అండి సన్నగా, అలా కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర పెసర్లు కానీ అలా ఏమన్నా ఉన్నాయంటే అవి వేసుకోవచ్చు. మనకు కావాల్సినవి హెల్తీగా మన దగ్గర ఏమన్నా ఉన్నా కానీ అవి మనం అందులో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ మనం ఆనియన్ వేసుకున్నాం కదా, అండ్ ఆ పిండికి సరిపడా మనం ఆనియన్ వేసుకోవాలి. పిండి కంటే కొంచెం ఎక్కువగా ఆనియన్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ మనం కర్రీ లీవ్స్ అంటే కరివేపాకును మనం ఒక 4-5 రెమ్మలు తీసుకొని అప్పుడే ఫ్రెష్గా వాటిని కడుక్కొని అందులో ఇలా నార్మల్గా ఇట్లా దాన్ని పీసెస్ లాగా వేసేయండి. బాగుంది కదా, ఇలా చూడ్డానికి బాగుంటుంది. మనం వాటిని చేసేటప్పుడు మనం హోల్స్ పెట్టి చేస్తుంటాం కదా, వాటి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అది చాలా ఫ్లఫీగా, అండ్ వాటిని తుంచుతుంటే చాలా మెత్తగా కూడా ఉంటుంది. వీటిని మనం సన్నగా చేసుకుంటే గట్టిగా అవుతాయి, అండ్ మందం చేసుకుంటే చాలా స్మూత్గా అవుతాయి. మీకు నేను రెండు కూడా చేసి చూపిస్తాను. అండ్ మనం కర్రీకి ఏమేమి యూజ్ చేస్తామో లైక్ పసుపు మనం తగినంత వేసుకోవాలి, అండ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇందులో జీలకర్ర, మెంతులు అలాంటివి కానీ మనం ఇందులో వేసుకుంటే బాగుంటుంది. అండ్ చాలామంది నువ్వులు కూడా వేసుకుంటారు, నువ్వులు వేసుకోవచ్చు. అండ్ మనకి చిల్లీ పౌడర్ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, వాటిని తురుముకొని. అండ్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా పూర్తిగా కలుపుకోవాలి. అండ్ ఫస్ట్ మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం వాటిని వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవాలి. అండ్ వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకొని మనం కారపూసకు కానీ కారపప్పలకు కానీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే మనం పిండిని అలాగే కలుపుకోవాలి.
నేను ఎలాగ మిక్స్ చేసుకున్నానో సేమ్ మీరు అలాగే మిక్స్ చేసుకోండి. అండ్ ఒక పేలం తీసుకొని దానికి మనం ఫస్ట్ ఆయిల్ అనేది బాగా అప్లై చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం చేస్తున్నాం కాబట్టి సెకండ్ టైం వాటికి కొంచెం ఆయిల్ పెట్టినా పర్లేదు. మనం ఫస్ట్ దానికి అంటుకొని పోకుండా నీట్గా మనం ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఎలా పిండి తీసుకుంటున్నాను, ఒక చపాతీకి వచ్చేంత పిండి తీసుకొని దానికి మనం స్టిక్ చేసుకోవాలి. ఎక్కువ ఫోర్స్ పెట్టద్దు అండ్ ఎక్కువ పలుచగా కూడా పెట్టద్దు. నార్మల్గా మనం ఆయిల్ అనేది చేతికి అప్లై చేసుకుంటూ స్మూత్గా మనం నార్మల్గా ఫోర్స్ పెడుతూ వాటిని మనం కంప్లీట్ చేయాలి. నేను చేతుల్లో ఒత్తుతున్నాను కదా అండి, సేమ్ మీరు అలాగే చేయండి. ఆయిల్ పెట్టుకొని చేయండి, మన చేతికి మాత్రం అంటదు. అండ్ తొందరగా అనేది పిండి అనేది ముందుకు వెనుకకి పోతుంది. అండ్ మనకు ఈ మంచి స్నాక్స్ ఐటమ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి వింటర్లో చలిగా బాగా కూల్గా ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి స్నాక్స్ ఐటమ్ చేసుకొని తింటే బాగుంటుంది. బజ్జీస్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకోవచ్చు మనం. అండ్ హెల్తీగా కూడా తినొచ్చు. చూసారు కదా, ఇంకొక దాన్ని కూడా సరిపోకపోతే ఇంకొంచెం పిండి తీసుకొని కూడా మనం సైడ్లకి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటిని మీరు కావాలంటే చిన్న చిన్నగా కూడా చేసుకొని తినొచ్చు. వీటికి మనం హోల్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పిండి అనేది మొత్తం పూర్తిగా ఉడుకుతుంది. సో ఉడికిన తర్వాత అది మనకి ఎక్కడ పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉండదు, పూర్తిగా డీప్ ఫ్రై అనేది అవుతుంది. సో ఇలా హోల్స్ పోసి అందులో మనం ఆయిల్ పోయాలి. అండ్ ఇందులో మనము ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మూత పెట్టేయాలన్నమాట. ఒక 5 minutes తర్వాత తీస్తే మనకి ఈ వంట సర్వప్ప అనేది రెడీ అయిపోతుంది. అండ్ మీకు చూపిస్తాను ఎలా హోల్స్ పెట్టాలో. ఇలా అనమాట, ఇలా మనం హోల్స్ పెట్టాలి. అండ్ ఆయిల్ అనేది హోల్స్లో అనేది మొత్తం ఫిల్ అయిపోవాలి. ఫిల్ అయిపోతే మనకి టేస్ట్ బాగా వస్తుంది అండ్ అడుగుకి అంటదు. చూసారు కదా, ఇలా అయిపోతుంది. మనం ఇలా వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇంకొక ప్యాన్ మీద, మీరు ఎన్ని రకాల ప్యాన్స్ అయినా కానీ యూస్ చేయొచ్చు, బట్ ఆ ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. కొంచెం పల్చగా ఉండేదైతే ఇది ఉడకదు అండ్ అది తొందరగా మాడిపోతుంది. మనం ఇష్టం వచ్చినట్టు ఒత్తుకోవచ్చు. లైక్ పల్చగా కానీ మందంగా చేసుకుంటేనే బాగుంటుంది. అలా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. లైక్ 3-4 minutes అనేవి వన్ సైడ్ ఉడకాలి. అండ్ 3-4 minutes తర్వాత మళ్ళీ ఇంకొక వన్ సైడ్ ఉడకాలి. దాని మీద మీరు మూత పెట్టేయండి. మూత పెడితేనే అది కొంచెం గట్టిగా కాదు, మెత్తగా అవుతుంది. అండ్ ఎక్కువ మంది నువ్వులు వేసుకుంటారు, నువ్వులు వేసుకోండి, మనకి హెల్దీ కూడా. అండ్ ఇందులో వేసుకుంటే టేస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇంత మంచి స్నాక్స్ ఐటమ్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇది మనం ఒక ప్యాన్ మీద పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లోనే ఆయిల్ పెట్టి చేయాలి. కాబట్టి దీనికి మనకి 2 pans పడతాయి. లేకపోతే మన దగ్గర ఏదైనా కడాయి లాంటిది ఉంటుంది కదా, నాన్ స్టిక్ ప్యాన్, ఇలా కూడా యూస్ చేయొచ్చు. అండ్ మనకి రొట్టె చేయడానికి పెంకు ఉంటుంది కదా, దాని మీద కూడా వేసుకోవచ్చు. అండ్ మన దోశల పెంక మీద వేయొద్దు, ఎందుకంటే తర్వాత మళ్ళీ దోశలు వస్తాయో లేదో తెలియదు, కాబట్టి అది మీరు యూస్ చేయొద్దు. రొట్టె పెంక ఉంటే మనం దాని మీద వేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానో సేమ్ మీరు అలాగే చేయండి. సర్వపిండి అప్ప రెడీ అయిపోతుంది. అండ్ మనం ఇలా హోల్స్ చేయాలి. అండ్ ఆయిల్ అనేది అలా బాగా చల్లుకోవాలి. మనం మళ్ళీ పెట్టిన తర్వాత మనం మూత పెట్టేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది మొత్తం దాని లోపలికి వెళ్ళిపోయి చాలా టేస్టీగా రెడీ అవుతుంది.
చూసారు కదా, సేమ్ ఇలాగే కలర్ వస్తుంది. మీరు దీన్ని పచ్చిమిర్చి వేసారంటే ఇంకా కలర్ బాగుంటుంది. అండ్ మీరు ఇందులో మరి క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేస్తే కూడా కలర్ బాగా అనిపిస్తుంది. చూసారా ఎలా కాల్చుకున్నాను? సేమ్ మీరు ఇలాగే కాల్చుకోండి. వన్ సైడ్ అలా ఇంకొక సైడ్ అలా కాల్చుకుంటే బాగుంటుంది. అండ్ దీంట్లో మీరు మినపప్పు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, సేమ్ ఇలాగే మీరు వీటిని వేయించుకోవాలి. చూసారు కదా, మనం మీద మూత పెట్టినప్పుడు ఎలా అయిపోయిందో చాలా నీట్గా కుక్ అవుతుందన్నమాట ఇది. అండ్ మనం ఆయిల్ ఎక్కువగా పెడతాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే పెంకకి అది అంటుకోదు. చూసారా, ఇలా వచ్చిందాక మనం కాల్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం మూత పెట్టాలి. అది ఉడకకపోతే మళ్ళీ మీరు దాని మీద లేట్ పెట్టవచ్చు. అని చూసారు కదా, ఈ పిండి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు 4 అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. మీరు ఒక 5 మెంబర్స్కి అయితే ఎంత పిండి సరిపోతుంది అనేది కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. అండ్ మనం ఇలానే పిండి కలుపుకొని మనం చేసుకుంటాం. మీరు ఒక 4-5 మెంబర్స్ అయితే ఇది సరిపోతుంది. అండ్ అందరికి ఒక్కొక్కటి వస్తుంది. ఒక 5-6 మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు అని అంటే 5 కంటే ఎక్కువ మనం ఎక్కువ పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ అందులో క్యారెట్ కానీ ఎక్కువ వేసుకుంటే పిండి ఎక్కువ అవుతుంది. అండ్ ఇలాంటి టేస్టీ వంటలు మీకు కావాలి అంటే నా ఛానల్ని చూడండి. మీకు నేను కుకింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు ఇష్టంగా తింటారు. అండ్ ఇలాంటి స్నాక్స్ ఐటమ్ మీరు ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అడుగే అంటదు. అండ్ పెళ్ళం మీద చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. చూసారు కదా ఎంత టేస్టీగా అండ్ చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తుంది. అండ్ మనం తుంచినప్పుడు కూడా చాలా నీట్గా కూడా వస్తుంది. అండ్ ఇందులో మనకి కావాల్సినవి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది ఇందులో. చూసారు కదా, నేను ఇలాగే ఒత్తుకొని ప్రాసెస్ మనం చేయి పెట్టి ఇలా చేస్తుంటాం కదా, ఇది మాత్రం మనకు కొంచెం టఫ్గా ఉంటుంది మనకి చేయడానికి. మిగతా ప్రాసెస్ అంతా మనకి టైం కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఒక 15 మినిట్స్లో ఒక మంచి మనం స్నాక్స్ ఐటమ్ని మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ మనం ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందో చెప్పాను కదా, మనం బాగా డీప్గా ఉడకడానికి మనం అలా హోల్స్ పెడతాం. అండ్ చూసారు కదా, 15 మినిట్స్లో మనకు మంచి బ్యూటిఫుల్ స్నాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు నేను ఎలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆ స్నాక్స్ ఐటమ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుంది చెప్పాను కదా, చాలా స్మూత్గా చాలా నీట్గా కూడా ఉంటుంది తినేటప్పుడు. చూసారు కదా, కొంచెం మనకి ఇది ఎలా వస్తుంది అంటే లైక్ చపాతీ పిండిలాగా వచ్చినట్టు వస్తుంది. మందం చేసుకోండి బాగుంటుంది. చూసారు కదా, మనం ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ ఆనియన్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ అందులో మినపప్పు కూడా మనకి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ తినేటప్పుడు కూడా మనకు అన్ని టేస్ట్లు బాగా తెలుస్తాయి. అండ్ ఇందులో నేను నువ్వులు యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు నువ్వులు యాడ్ చేసుకోండి బాగుంటుంది. అండ్ మీరు మళ్ళీ ఇలాంటి ఏమన్నా స్నాక్స్ ఇంకా ఏమైనా ఐటమ్స్ కావాలి అంటే నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు డెఫినెట్గా అవి నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మీకు నేను గులాబ్ జామ్